లీడరు, పెద్ద పేరున్న లీడరు. దేశమంతా తిరుగుతా మా దగ్గరకొచ్చి అన్నీ విన్నారు సమస్యలు. ఆహ్, "ఎంతమంది ఉంటారు మీరు?" అన్నారు. మేమని చూస్తున్నాం. ఎంతమంది అంటే, "మళ్ళీ మీరు ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తున్నారా? ఆ! మేము 10 మందున్నా, ఇద్దరమున్నా మీరు చేయాలి గదా! అవును. మేము ఓటేస్తాం గదా మీకు. అంటే ఒక 7,00,000 లేకపోతే 8,00,00,000 మీరు ఓట్లుంటేనే చేస్తారా మీరు? కాదు గదా! హ్మ్. మైనారిటీ అన్న దానికి అదే అర్థం గదా! అవును. ఓకే. ఆధార్ కార్డ్ అన్న ఉందా ఇప్పుడు మీకు ఆధార్? ఆధార్ ఉంది. ఇప్పుడుంది. ట్రాన్స్ ఓకే. ఉంది. మీ ట్రాన్స్‌ది వచ్చింది. బట్ అందులో జెండర్ చేంజ్ చేసుకోవడం కష్టం గదా! ఆ! నాకు మేల్ జెండర్‌లో పుట్టుంటాను. లేదా ఫీమేల్ జెండర్‌లో అవును. పుట్టుంటాను. నీకు మళ్ళీ ఊరికొచ్చినాక మళ్ళీ 3 చేంజెస్ అవుతాయి ఆధార్‌లో. హ్మ్. ఒకటి నేమ్ చేంజ్ చేసుకోవాలి. అవును. జెండర్ కూడా కష్టం మీద అయిద్ది. ఆధారు స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. అవును. ప్రతిసారి నేను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి పోలీస్ స్టేషన్‌కి పోయి. ఎక్కడుంటారా? హుహు. సో, నేను అడ్రెస్ చేంజ్ చేసుకుంటానా? నేమ్ చేంజ్ చేసుకుంటానా? జెండర్ చేంజ్ చేసుకుంటానా? ఈ 3 కష్టమే. సో, హుహు. మూడో చేంజ్ అంటే అది ఇంకసల వద్దు వదిలేసుకోవాలి అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో ఇప్పుడు మేల్, ఫీమేల్ అని ఉంటది కదా! జెండర్స్‌లో. ఇప్పుడు ట్రాన్స్ అనేది కూడా ట్రాన్స్‌జెండర్ అని ఉంటది. రాసుకుంటాం. రాసుకో ఓకే. అండ్ చాలా వరకు ట్రాన్స్‌జెండర్స్ మన ఓపెనింగ్స్‌కెళ్తుంటారు. హ్మ్. అక్కడ కుటుంబ సభ్యులుంటారు, రిలేటివ్స్ వచ్చి ఉంటారు. బీభత్సంగా పైసలిస్తేనే వెళ్తాము. ఇంత తీసుకొని అప్పు కట్టావు, నాకు ఇయ్యడానికి చస్తున్నావా? ఏదేదో హ్మ్. ర్యాష్‌గా మాట్లాడతాడు. వాడు అవును. అప్పటికే ఇల్లు అప్పుతోని కట్టుకొని ఉంటాడు. అవును. కరెక్ట్. రూపాయి అయినా కూడా వాడు ఏదో నలుగురిలో హ్మ్. చేసుకోవాలనేది ఏదో ఫంక్షన్ చేసుకుంటారు హౌస్ అవును. సెరమనీ. అలాంటి వాటిలో కూడా పోయి వాళ్ళ రిలేటివ్స్ ముందట ఇజ్జత్ తీస్తుంటారు. ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? హ్మ్. సో, ఈ న్యాయం కన్నా మాకు జరిగిన సంస్థాగత అన్యాయం గురించి మీకు జెప్పాలి మరి. ఆ! దాని గురించి అడుగుతానప్పుడు మీరు ఈ ప్రశ్న ఆ! నన్ను అడిగితే. ఎంతవరకు న్యాయమండి రేషన్ కార్డ్ లేకపోవడం? ఎంతవరకు న్యాయమండి మాకు చదువులు లేకపోవడం? ఎంతవరకు న్యాయమండి మాకు ఉద్యోగాలు లేకపోవడం? ఎంతవరకు న్యాయమండి మేము వ్యాపారాలు చేసుకోలేకపోవడం? ఇవన్నీ ప్రశ్నలు ఎవరికైతే బాధ కలిగిందో వాళ్ళు ప్రభుత్వాల్ని అనాలి. హ్మ్. ప్రభుత్వాల్ని ఎవరికైతే బాధలు కలుగుతున్నాయి మా కమ్యూనిటీ వల్ల, అంటే మా కమ్యూనిటీ సమర్థిస్తున్నాను గాదు. ఇవన్నీ ఏహ్యమైన చర్యలే. వీటిని ఖండిస్తున్నాం గూడా. మీరు చూడండి చాలా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా చేయొద్దు కమ్యూనిటీ అని, కమ్యూనిటీలో కమిటీలాగా ఏర్పరిచి ఇవన్నీ చేస్తున్నాం. కమ్యూనిటీతో పనిచేస్తున్నాం ఒకవైపు. అది 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 చాలా బాధాకరమైనది కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను పోయి ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు ఇట్లా చేసావు అని అడిగితే ఆ వ్యక్తి ఏడ్చుకుంటూ ఒక రీజన్ చెప్తుంది మాకు. ఇప్పుడు హ్మ్. తల్లిదండ్రులు వదులుకొని మా దగ్గరికి వచ్చి మేమే అన్నీ అనుకున్నప్పుడు, లేదు మమ్మీ ఇట్లా అయ్యింది. ఆయన అన్నాడు నువ్వు ఫేకు అని. నువ్వు గోయించుకుంటావు, నువ్వు పెట్టించుకుంటావు, నువ్వు రియల్ కాదు ఇవన్నీ అన్నాడని అందుకు అక్కడ ఇప్పాల్సి వస్తుంది అన్నప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలా? అయ్యా మాకు లేదు ఒక రేషన్ కార్డు ఇప్పియండి, ఇందిరమ్మ దానిలో ఒక ఇల్లు ఇప్పియండి, లేక ఇవన్నీ ఇచ్చేస్తే మేము ఇవన్నీ వదులుతామని నేను గవర్నమెంట్‌కి చెప్పాలా? చెప్పండి. ఓకే. సో, నేననేది ఏంటంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ దిమాగ్‌తోని, హృదయంతోని ఆలోచించాలి. వీళ్ళు ఒక కమ్యూనిటీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన మినిమమ్ అవసరాలు ఫస్ట్ వీళ్ళకి ఇద్దాం, చూద్దాం అన్నప్పుడు ఇవన్నీ కూడా అడ్రెస్ అవుతాయి. లేదు ఈరోజు మనం ఇల్లు ఓపెన్ చేస్తాం. మనం లోన్ తీసుకొని కట్టుకున్నాం. ఇదే మన వరకు కాన్సంట్రేషన్ ఉంటే గనక ఆ ఇష్యూ అడ్రెస్ కాదు. ఆ సమస్య అక్కడనే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ట్రాన్స్‌జెండర్స్‌తో పాటు ఇంక మగవాళ్ళు గూడా చీరలు కట్టుకొని సిగ్నల్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్‌లో గాని అక్కడ కనిపిస్తున్నారు. అంటే దీని ద్వారా మీకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే మార్నింగ్ ఏమో అబ్బాయిలాగా ఉంటున్నారు. తర్వాత ఇంటికెళ్ళేసి వాళ్ళ పిల్లలతోని హ్యాపీగా ఉంటున్నారు. కానీ వాళ్ళు గూడా చాలా ర్యాష్‌గా అంటే కొన్ని నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అలా చెప్పడం జరిగింది. దీని ద్వారా ట్రాన్స్‌కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి వాళ్ళకు? అంటే ఎవరెవరు చీరలు కట్టుకొని లేదా ఆడవాళ్ళు అడుక్కొని దీని గురించి అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవర్ పీస్ ఆఫ్ కేక్ అంటాను. నేను ఓకే. అంటాను. ఓకే. ఎందుకంటే మేము ఎన్నో వ్యయ ప్రయాసాలతోటి ఎంతో మానసిక సంతులనం ఏర్పరుచుకొని ఇంట్లో నుంచి ఎల్లగొట్టబడినాక మేము మా పైసలు రూపాయి అడుక్కున్నది సేవ్ చేసుకొని సర్జరీలు చేసుకొని ఇట్లా తయారవుతాం కదా! ఇంకా వాళ్ళు చీరలు కట్టుకొని అవన్నీ వచ్చి అడిగినాక ఇంకా వాళ్ళతో కూడా ఎక్కడ కలపడాలి. కలబడిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు మగాళ్ళు కాబట్టి వాళ్ళు కొట్టిన ఇన్సిడెంట్స్ వాళ్ళతో దెబ్బలు తినడం కూడా ఉన్నాయి. ఓకే. కదా! సో, వాళ్ళతో అంటే ఒక వ్యవస్థలో చాలా మంది శత్రువులున్నారు మాకు. గూండాలున్నారు, రౌడీలున్నారు, మమ్మల్ని ప్రేమించి మోసం చేసేటోళ్ళున్నారు. ఓహ్! మా తల్లిదండ్రులైతే ఎట్లనో ఉన్నారులే. వాళ్ళు హ్మ్. అక్క తమ్ముళ్ళు, ముందు అన్న లిస్ట్‌లో చెల్లెలు ఉంటారు. ముందు లిస్ట్‌లోనే ఉన్నారు. బట్ వీళ్ళు కూడా పాపము అంటే చీరలు కట్టుకొని వస్తే వాళ్ళదే మజబూరీ ఉందో. వాళ్ళు పాపం వాళ్ళ ఇల్లు గడక్క అట్లా వస్తున్నారేమో అని వాళ్ళని దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లైక్ ఆర్ పీస్ ఆఫ్ కేక్. వాళ్ళు డీల్ చేయడం అనేది మాకు అసలు మా మెనూలో లేనే లేదు. సో, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు అడుక్కుని వాళ్ళు ఏదో చేసుకుంటారు. మాకున్న ముఖ్య సమస్య ఏంటంటే గవర్నమెంట్ మాది వినాలి. మాది విని మాకంటూ ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలి. ఒకటి అడుగుతాను. అంటే చాలామంది ఇప్పట్లో బాయ్స్ ఎవరైతే ఇప్పుడు కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ నేను చూస్తుంటాను గచ్చిబౌలి సైడ్ గాని, హైటెక్ హ్మ్. సిటీ సైడ్ గాని, కేపీహెచ్‌పీ సైడ్ గాని చాలామంది ట్రాన్స్‌జెండర్స్ అబ్బాయిలను
అట్రాక్ట్ చేస్తున్నారు. మ్మ్. అంటే అమ్మాయి కన్నా ఎక్కువ సుఖం ట్రాన్స్ ఇస్తదా? ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఇది తప్పు అయినా ఒప్పు అయినా కూడా, ఎందుకంటే ఇది ఒక అపోహ. ఎందుకు అమ్మాయిల కన్నా ఎక్కువ ఇప్పుడు ట్రాన్స్ కి డిమాండ్ ఉంది. ఈ అమ్మాయిలు ఒక 10,000 అడిగినా కూడా ఈమె దగ్గర 20,000 అయినా ఇచ్చిపోదాం అన్నట్టు తయారయ్యారు. ఎందుకు? ఏంటిది అసలు ట్రాన్స్ లో అంతగానం ఏముంది సీక్రెట్? అంటే సుఖం అనేది చాలా రిలేటివ్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. Okay. అంటే అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే 4 గోడల మధ్య ఏదైతే చర్య ఉందో దానికి వాళ్ళిద్దరికి అంటే మానసిక స్థితి అనేది కారణం ఉంటుంది కదా. నేను ఎవరిని ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాను ఆ చర్యలు, ఆ క్రియలు అనేది అది ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టు ఒకవేళ అంటే ఈ మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే సెక్స్ వర్క్ లో ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అంటే క్లయింట్స్ వస్తా ఉన్నారు, వాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి ఎడిక్ట్ అవుతా ఉన్నారు అనేది ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో సర్వే ఆన్ దట్. లైక్ దాని మీద ఒక సర్వే లేదు యాక్చువల్ గా. నేను ఎప్పుడు దీన్ని ఎట్లా చూస్తాను అంటే మా వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కువగా ఎందుకు వస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దునైతే మైండ్ ఓవర్లు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, సెక్స్ వర్క్ లో ఉన్న వాళ్ళ న్యూసెన్స్ కేసులు ఇవన్నీ డీల్ చేయడం పెద్ద తలనొప్పి నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నేను సైలెంట్ మోడ్ లో పెట్టాను మొబైల్, కాల్స్ వస్తూనే ఉంటాయి. పలానా పోలీస్ స్టేషన్ లో 10 మందిని పట్టుకున్నారు, ఇక్కడ ఈ అడ్డ మీద తీసుకెళ్లారు, అక్కడ నుంచి తీసుకెళ్లారు. అండ్ ఒకటి బాధ ఏంటంటే ఇంత పిల్లలు, యంగ్ పిల్లలు వీళ్ళందరూ సర్జరీ చేయించుకొని పాపం రోడ్డు మీదకి వస్తున్నారు. అదొక బాధ ఉంది అందరికి. వీళ్ళకి హెచ్ఐవిఏ రావచ్చు, ఎస్టీఎల్ సుఖ వ్యాధులే రావచ్చు, ప్రాణాలే పోవచ్చు. రౌడీలు నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని తీసుకొని పోయి 3-4 రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి నైట్ అంతా ఆ అమ్మాయిని, ఇంకా ఆ అమ్మాయి రిపోర్ట్ కూడా ఇయ్యలేదు పోలీస్ స్టేషన్, అంత దారుణంగా చేశారు. జంగల్లో తీసుకొని పోయి ఆ అమ్మాయికి ఇప్పుడు హెచ్ఐవి రాకుండా పెప్ ఇప్పియాలి, ఇవన్నీ ఇప్పియాలి. అంటే ఇవి డీల్ చేయమా? లేకుంటే అంటే మా దగ్గరికి క్లయింట్స్ ఎక్కువ వస్తున్నారు, అట్రాక్ట్ చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని డీల్ చేయడమా? అంటే ఒకవేళ ఎక్కువ మంది వస్తున్నారు, నేను అంటే టు బీ ఫ్రాంక్ అంటే ఎక్కువ మంది మేము ఆకర్షించగలుగుతున్నాం, ఎక్కువ మంది మా జీవితాల్లో వస్తున్నారు అనే దానికన్నా ఒకవేళ వచ్చి పర్మనెంట్ గా ఉంటున్నారా లేదా అనే దాన్ని ఆలోచిస్తాను నేను. ఓకేనా? ఒకవేళ మమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే ఓకే, ప్రేమిస్తున్నారా, ప్రేమించి పర్మనెంట్ గా ఉంటున్నారా, లేదా క్లయింట్ గా వచ్చి ఎక్కువ ఇన్కమ్ ఇస్తున్నారా వాళ్ళకి? ఎందుకంటే ఇందులో కూడా నేను స్వార్థమే ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సమాజం ఎలా అయితే మమ్మల్ని వంచిందో, వంచన అని చెప్తాను, ఎలా అయితే వంచిందో మమ్మల్ని, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కూడుని లేకుండా, ఒకవేళ ఈ దృక్పథంతో, ఈ దోవతో ఒకవేళ సమాజం వంచబడుతుంటే చాలా చిన్న 1% కూడా ఉండదు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా. సో ఐ ఫీల్ దట్ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. దాన్ని వాళ్ళు వాపస్ ఇస్తున్నారు. మీరు మమ్మల్ని ఇంతకన్నా పెద్ద మోసం చేశారు కదా అనుకుంటా నేనైతే. అలా అనుకుంటారు. నేను అలాగే అనుకుంటాను. లెట్ ఇట్ బి వెరీ అంటే సెన్సేషన్ కామెంట్ కావచ్చు, బట్ మీరెందుకు చేశారు మమ్మల్ని మోసం యాక్చువల్లీ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.